అమీర్పేటలో ఎంపీ ఈటెల హౌస్ అరెస్ట్. రామచంద్రరావు నివాసానికి ఏసీపీ జగన్. కామారెడ్డికి వెళ్లేందుకు అనుమతి కోరిన నేత. తెలంగాణలో కాంగ్రెస్ దుర్మార్గమైన పాలన. బీజేపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. హౌస్ అరెస్టులతో అడ్డుకుంటున్నారన్న కిషన్ రెడ్డి. ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడి చేస్తున్నారు. ఎమ్మెల్యే తప్పు చేస్తే నిరూపించండి, యాక్షన్ తీసుకుంటామన్న రామచంద్రరావు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది. ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారు. ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయన్న బండి సంజయ్. మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వం ఫోకస్. భూసేకరణపై మధు పార్క్ అపార్ట్మెంట్ వాసుల ధర్నా. సంఘీభావం తెలిపిన హరీష్ రావు. క్యాతన్పల్లి మున్సిపల్ పీఠంపై వీడని ఉత్కంఠ. బీఆర్ఎస్ కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు. కబ్జా పేరుతో బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారన్న కొప్పుల. 2026లో తల్లిదండ్రులు అవ్వాలనుకునే మీ కలను నిజం చేసుకోండి. ఓయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ మీతో ఉంది. ఐవీఎఫ్ చికిత్సపై 15,000 రూపాయల ప్రత్యేక డిస్కౌంట్ తో పాటు ఉచిత కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు సీమెన్ అనాలిసిస్. ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు. ఈ నెల 27న కోర్టుకు హాజరు కావాలని ఆదేశం. అభ్యంతరాలుంటే తెలపాలన్న ఏసీబీ కోర్టు. టీడీపీ హయాంలోనే ఏపీలో అభివృద్ధి. పంచాయతీ ఎన్నికల్లో కూటమినే గెలిపించాలి. ఎంపీ కేసినేని చిన్ని వినతి. సీఎం మంత్రుల పర్యటనతో ఒరిగేదేమీ లేదు. 2 ఏళ్లుగా దేవాదులకు నిధులు కేటాయించలేదు. రేవంత్ కు పర్యటించే అర్హత లేదన్న పెద్ది సుదర్శన్ రెడ్డి. అమరావతిలో R5 జోన్ రద్దు చేస్తూ నిర్ణయం. 900 ఎకరాలు తిరిగి అప్పగించాలి. గత ప్రభుత్వం భూ పంపిణీని రద్దు చేసిన సిఆర్డీఏ. ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం. మావోయిస్టు అగ్రనేతలు లొంగుబాటు. దేవ్జీ, మల్లా రాజిరెడ్డి సరెండర్. మంచిర్యాల జిల్లా చెన్నూరులో విషాదం. ఉద్యోగం రాలేదని పురుగుల మందు తాగిన కిరణ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు. 4 పోలీసులపై ప్రభుత్వం వేటు. కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని సస్పెన్షన్. భద్రాద్రి ఆళ్లపల్లి అడవుల్లో పెద్ద పులి సంచారం. పులి పాదముద్రలు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు. బాసర్ ఆలయానికి పోటెత్తిన భక్తులు. రద్దీగా అక్షరాభ్యాస మండపాలు. క్యూ లైన్లలో అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు. గోపాలపురం మండలంలో దారుణం. బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచార యత్నం. పోలీసులకు అప్పగించిన కుటుంబ సభ్యులు. పార్వతీపురం జిమ్ లో అగ్ని ప్రమాదం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు. 20 లక్షల మేర ఆస్తి నష్టం. వనపర్తి జిల్లాలో నకిలీ స్వామి అరెస్ట్. క్షుద్ర పూజల పేరుతో దంపతులకు బురిడి. బాధితుల నుంచి 40 లక్షలు వసూలు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం. సాయంత్రానికి మరింత బలపడే అవకాశం. వచ్చే 3 రోజుల్లో ఏపీలో తేలికపాటి జల్లులు. దేశంలో మరో భారీ ఉగ్రకుట్ర భగ్నం. తమిళనాడులో 6గురిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు. పాక్ ఐఎస్ఐతో కలిసి పేలుళ్లకు ప్లాన్.